అడవిలో ఒక చిన్న తెలివైన కోతిపిల్ల ఉండేది. పేరు డిటెక్టివ్ కోకో. కేసులు ఛేదించడంలో తలమునకై ఉండేవాడు. ఒకరోజు ఉదయం పీకు అనే తితిపక్షి ఆఫీసుకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కోకో, మన అడవి మ్యూజియంలో ఉన్న గొప్ప మణి గాయపడ్డాడు. ఎవరో దొంగిలించారు. కోకో వెంటనే అక్కడికి చేరాడు. గార్డ్స్ ఇద్దరూ ఆలస్యం చేసిన నిద్రపోతున్న స్లాత్స్. గ్లాస్ కేసు పగిలిపోయింది. అక్కడే 2 క్లూస్. ఒక పచ్చని పాము చర్మం తనక, పళ్ళు గీరిన గవ్వా పండు మిగిలిపోయింది. కోకో మనసులో అనుకున్నాడు, ఇది పామే చేసిందనిపిస్తోంది. అతను అనుమానితులను విచారించాడు. చాటర్ కోతి, నిన్న రాత్రి మామిడి పార్టీకి వెళ్ళాను. హూట్ పాము, మాట్లాడితే పజిల్స్ చెప్పే బాని, నిజం మాత్రం ఎప్పుడూ చెప్పదు. స్లింకో పాము, నాకు ఇదంతా తెలియదు. నేను సూర్యరశ్మిలో తాపతీసుకుంటున్నాను. కోకో పార్టీ దగ్గరికి వెళ్లి చాటర్ నిజం చెప్పాడని నిర్ధారించాడు. స్లింకో గుహ దగ్గర గవ్వా చెట్లు ఉన్నాయి, కాని బైట్మాట్లు కుదర్లేదు. నది కొలిమిలో ఓ చెట్టు వెనుక మిస్సింగ్ మణి దొరికింది. కొద్దిగా పాము ద్రవంతో కప్పబడి ఉంది. కోకో ఒక మాయమణి నుంచి ట్రాప్ వేస్తాడు. రాత్రి ఎవరొస్తారా చూద్దామని చూస్తున్నాడు. అదిగో ఎవరో వచ్చారు. కాని అది స్లింకో కాదు, అది హూట్ పామే. ఆమె నిజమైన దొంగ. స్లింకోను మోసం చేయాలని అతని గుర్తులు వాడింది. సల్లోకన్ రోజున కోకో మణిని తిరిగి అప్పగించాడు. హూటు పక్షిని అడవి లైబ్రరీ శుభ్రపరచడం కోసమని శిక్షించారు. అడవి అంతా కోకోను ముద్దుగా చూసింది, అభినందించింది. కోకో నవ్వుతూ అన్నాడు, ఇంకో కేసు క్లియర్. ఇలాంటి కథలు మీరు తరచుగా చూడాలంటే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.